గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో చిల్డ్రన్ మనము ఎక్సర్సైజ్ 7.1ని స్టార్ట్ చేసుకున్నాం కదా. ఆ ఎక్సర్సైజ్ 7.1లో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నీట్గా రాయమని చెప్పాను. రాసారా చిల్డ్రన్? రాసిన వాళ్ళంతా నాకు నీట్గా కనిపించేలాగా వాట్సాప్ చేయండి అమ్మా. అలాగే 7th క్లాస్లో ఓన్లీ 4 మెంబర్సే ఉన్నారు. 8th క్లాస్లో 4 మెంబర్సే ఉన్నారు. ఆ 4 మెంబర్స్ కోసం అయినా కానీ కష్టపడి మేము వీడియోని చేస్తున్నాము. ఎంత టైము కేటాయించుకొని మేము వీడియో చేస్తున్నామో దానికి అప్లోడింగ్కి ఎంత టైం పడుతుందో ఒకసారి అర్థం చేసుకోండి. మీకోసమే మేము కష్టపడుతున్నాం కాబట్టి మీరు దాన్ని యూజ్ చేసుకోండి అమ్మా. మళ్ళీ ఒకవేళ స్కూల్స్ పెట్టినా ఎగ్జామ్స్ పెట్టినా సిలబస్ మీరు వినకపోతే రాయలేరు. నెక్స్ట్ 9th వెళ్ళినా కానీ మీకు ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే బేసిక్స్ ఏమీ ఉండవు కదా. బేసిక్స్ ఏమీ ఉండవు కాబట్టి 9th వెళ్తే మీరు చాలా అంటే చాలా లాస్ అవుతారు. ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్లో ఆన్లైన్ క్లాసెస్ వినకుండా 9th 10th స్కూల్స్ పెట్టారు కదా మన ఫిబ్రవరి 1 నుంచి. సో ఈ ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్ పెడితే ఆన్లైన్ క్లాసులు ఎవరైతే వినలేదో వాళ్ళంతా కూడా అసలు ఆ సిలబస్ మొత్తం కంప్లీట్ చేసేసారు. ఆన్లైన్లో మ్యాక్సిమం 70% సిలబస్ కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ 30% ఉంది. ఈ 30% కూడా ఫినిష్ చేసేద్దామన్న ఆలోచనలో ఉన్నారు. సో ఇప్పుడు ఈ 70% సిలబస్ వినని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి అసలు ఏమీ అర్థం కావట్లేదు. వాళ్ళ దగ్గర బుక్స్ లేవు, నోట్స్లు లేవు, అలాగే సిలబస్ కంప్లీట్గా వినలేదు. సో ఇలాంటివి ఏమీ వినకుండా ఇప్పుడు వాళ్ళు ఏమవుతున్నారు, సఫర్ అవుతున్నారు అనమాట. సో మీరు కూడా అలా సఫర్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా క్లాసెస్ వినాల్సిందే. వింటేనే మీరు 9th బేసిక్స్, ఇప్పుడు 8th బేసిక్స్ అన్నీ పడితేనే 9th క్లాస్లో మ్యాథ్స్ మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఏమీ వినకుండా మీరు 9th వెళ్ళాలి అని అంటే, ఆ తర్వాత మ్యాథ్స్ చేయాలి అని అంటే మీకు చుక్కలు కనబడతాయి అనమాట. 4 మెంబర్సే ఉన్నారు గ్రూప్లో అని ఆ 4 మెంబర్స్ కోసమైనా కానీ కష్టపడి మేము వీడియోలు తీస్తున్నాము. సో ఆ కష్టాన్ని మీరు ఒకసారి ఆలోచించండి. ఆలోచించి దానికి అనుగుణంగా మీరు కూడా ఫాలో అవ్వండి. ఓన్లీ 2 మెంబర్సే. ఆ 2 మెంబర్స్ ఎవరో కూడా మీకు తెలుసు. ఆ 2 మెంబర్సే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు. రెగ్యులర్గా మాకు హోంవర్క్స్ పెడుతున్నారు. రెగ్యులర్గా ప్రతి ఫస్ట్ చాప్టర్ నుంచి మ్యాక్సిమం నాకు తెలిసి వాళ్ళకి ఒక నోట్స్ అయిపోయి ఉంటుంది. అదే చిన్న నోట్స్ అయితే అయిపోయి ఉంటుంది, పెద్ద నోట్స్ అయితే 70% నోట్స్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఎందుకు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నా. ఇప్పటికి మనకి 6 చాప్టర్స్ కంప్లీట్ అయిపోయాయి. ఈ 6 చాప్టర్స్లో ప్రతి ఒక్క ప్రాబ్లం నేను మీకు ఎక్సర్సైజ్లన్నీ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్తో సహా నేను చెప్పుకుంటూ వస్తున్నా. సో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్తో సహా చెప్పుకుంటూ వస్తున్నా కాబట్టి 70% పేజెస్ కంప్లీట్గా అయిపోయే ఉంటాయి నాకు తెలిసి. ఇప్పుడు వాళ్ళు ఏదైనా రివిజన్ చేసుకోవాలి అన్నా ఆ పేజెస్ తిప్పేసి చూస్తుంటే వాళ్ళకి అర్థమైపోద్ది ఆటోమేటిక్గా. ఇంకా ఒక 2 ఉన్నారు కదా, ఆ 2 అయితే అసలు ఫస్ట్ నుంచి ఏం లేదు, రెస్పాన్స్ అనేది లేదు. అలాంటి రెస్పాన్స్ అనేది లేకపోతే నాకు ఎలాంటి లాస్ ఉండదు. నా క్లాస్ నేను చెప్పుకుంటూ వెళ్తాను, నా శాలరీ నాకు వస్తూ ఉంటుంది, మీకే లాస్. నేను హ్యాపీగా ఉంటాను, నాకు అసలు ప్రాబ్లమే లేదు. మీరు చూసినా చూడకపోయినా నాకు వచ్చే లాస్ లేదు, వచ్చే ప్రాఫిట్ లేదు, లాస్ లేదు. ఎందుకు అని అంటే నా పని నేను చేసుకుంటూ పోతున్నా. మీ పని మీరు చూసుకోవాలి అని అంటే మీరు వీడియోని చూస్తూ మీ క్లాస్ని వచ్చిన దాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి. యూటిలైజ్ చేసుకోకపోతే అది మీ ప్రాబ్లం. అర్థమవుతుందా? నిజంగా ఫోన్స్ లేకపోతే టీచర్ మాకు ఫోన్లు లేవు కాబట్టి మేము చూడలేకపోతున్నాము అని అంటే దానికి ఎవరు ఏం చేయలేరు. ఫోన్లు ఉన్నాయి, స్టేటస్లు పెట్టుకుంటున్నారు, అది కూడా స్మార్ట్ ఫోన్సే ఉన్నాయి, నెట్ బ్యాలెన్స్లు ఉన్నాయి, స్టేటస్లు పెట్టుకుంటున్నారు, అన్నీ పెట్టుకుంటున్నారు కానీ చాటింగ్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు కానీ క్లాసులకు వచ్చేసరికి క్లాసులు చూడట్లేదు, అలాగే హోంవర్క్లు చేయట్లేదు. ఎందుకు ఇప్పుడు చెప్పే చాప్టర్ మొత్తం ఆఫ్ చేసి ఇంతవరకు నేను మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే, క్లాసు పెరుగుతున్న కొద్దీ మీకు సిలబస్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. 8th క్లాస్ మీరు బేసిక్స్ నేర్చుకోకపోతే, 8th బేసిక్ లేకపోతే 9th ఫౌండేషన్ నిలబడదు.
గుర్తుపెట్టుకోండి. 9th ఫౌండేషన్ నిలబడాలి అంటే ఖచ్చితంగా 8th బేసిక్ అనేది ఉండాలి. ఈ 8th క్లాస్లో బేసిక్స్ లేకుండా 9th వచ్చేసి 9thలో నుంచి 10thకి వెళ్తే నోరు ఎలబెట్టి చూస్తారు. అది మాత్రం పక్క. పలానా టీచర్ చెప్పారు అని చెప్పి మీరు లైఫ్లో ఎప్పటికైనా గుర్తు తెచ్చుకుంటారు. అర్థమవుతుందా? సో అలాంటి ప్రాబ్లం పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి చిల్డ్రన్? గ్రూప్లో ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లలు కూడా పక్కా ఫాలో అవ్వాల్సింది. ఓకే, నౌ లెట్ us start the class children. సో ఈరోజు మనం 7.1లో 3 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నౌ టుడే we will start 4th problem. Arithmetic mean of 9 observations is calculated as 38, but in doing so mistakenly the observation 27 is taken instead of 72. Find the actual mean of the data. ఏమంటున్నాడంటే ఇక్కడ ఒక 9 అబ్జర్వేషన్స్ ఉన్నాయంట. ఈ 9 అబ్జర్వేషన్స్లో మీన్ చేస్తే ఆ మీన్కి ఎంత వచ్చిందంట? 38 వచ్చిందంట. 9 అబ్జర్వేషన్స్ యొక్క మీను 38 వచ్చిందంట ఇక్కడ. కానీ అందులో ఒక అబ్జర్వేషన్ 27కి బదులు 72 వేసుకున్నారంట. 27కి బదులు 72 వేసుకున్నారు కాబట్టి ఏమంటున్నాడు? దాన్ని సరి చేసి యాక్చువల్ మీన్ ఎంత అని అడుగుతున్నాడు అన్నమాట. సో ఇలాంటిదే మనకు ఒకటి ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో మనం ఇంతకుముందు చేసాం. ఇన్స్టెడ్ ఆఫ్ 42 24 ఇన్స్టెడ్ ఆఫ్ 42 అని ఒక ప్రాబ్లం చెప్పుకున్నాం. గుర్తుందా మీకు? పేజ్ నెంబర్ 153లో సేమ్ ఇదే ప్రాబ్లం. ఏమన్నాడు? మీన్ ఇచ్చాడు, దాంట్లో సేమ్ అవే 9 అబ్జర్వేషన్స్ 42కు బదులు 24 అని వేసుకున్నాడు అని చెప్పాను కదా. సో యాజ్ ఈజ్గా అదే ప్రాబ్లం ఇక్కడ కూడా ఉంది, చేసేద్దాం. క్లియర్ కదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద గివెన్ డేటా. మీన్ ఆఫ్ 9 అబ్జర్వేషన్స్ మాట్లాడదాం. 4th one answer. Mean of 9 observations. Mean of 9 observations. Mean of 9 observations is equal to 38. Number of observations. Number of observations. Number of observations is equal to 9. ఇప్పుడు మనకు 2 ఉన్నాయి కాబట్టి sum of 9 observations. Sum of 9 observations is equal to sum of 9 observations ఏమవుతాయి? 38 into 9 అంటే మీన్ ఇంటూ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. 9 8 72 3 90 27 plus 7 27 plus 7 28 29 30 31 32 33 34 342 సమ్ వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి? సమ్ వచ్చేసింది కదా, సమ్ వచ్చేసింది, అలాగే మనకి మెయిన్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ వెన్ కంప్యూటింగ్ మెయిన్, వెన్ క్యాల్కులేటింగ్ mean 72 was 27 is taken, 77 was taken instead of 72. 27 ని ఎలా తీసుకున్నారంట? 72 లాగా తీసుకున్నారంట. అయితే correct sum of 9 observations. Correct sum of 9 observations. 9 observations is equal to 342 minus
72 plus 27. సో ఇప్పుడు 342 plus 27 minus 72. 342కి 27 యాడ్ చేస్తాం. 9 6 369 minus 297. సమ్ వచ్చేసింది, అబ్జర్వేషన్స్ వచ్చింది. ఇప్పుడు యాక్చువల్ మీన్ ఆఫ్ మై అబ్జర్వేషన్స్ sigma xi by n 297/9. 9 27 పోతే ఇంకా 2 ఉంటుంది, మళ్ళీ 927. సో 33 x y 33. కరెక్టే అమ్మా. చిల్డ్రన్ ఆన్సర్లో 43 ఉంది, కానీ ఇక్కడ మనకి 33 వచ్చింది. వాడే రాంగ్ ఆన్సర్ ఇచ్చి ఉంటుంది. ఇక్కడ మనకి నేను ఎలా చెక్ చేసినా కానీ మళ్ళీ ఒకసారి సెకండ్ టైం చూసినా కానీ సేమ్ అదే ఆన్సర్ వస్తుంది. సో 33నే ఆన్సర్. Next one, fifth one. 5 years ago, mean age of a family was 25 years. When what is the present mean age of the family? అమ్మ ఇక్కడ చూడండి, 5 years ago, mean age of a family was 25 years. 5 సంవత్సరాల క్రితం ఒక ఫ్యామిలీ ఉందంట. ఆ ఫ్యామిలీ వాళ్ళ వయసు ఏజ్ ఉంటుంది కదా, ఆ ఏజ్ని, ఆ ఫ్యామిలీ ఏజ్ని 25 ఇయర్స్ మీన్ ఇచ్చాడు. ఆ ఫ్యామిలీ ఏజ్ అన్నిటిని కూడా మీన్ అనుకుంటే 25 ఇయర్స్ వచ్చిందంట. అయితే ఇప్పుడు ప్రజెంట్ మీన్ ఏజ్ ఆఫ్ ది ఫ్యామిలీ, ఇప్పుడు ఫ్యామిలీ యొక్క ప్రజెంట్ ఏజ్ యొక్క మీన్ ఏంటి అని అడుగుతున్నాడు. చూడండి అమ్మా, ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. తెలుసా? మనకి తెలియదు. ఎంతమంది ఇచ్చాడు? ఇవ్వలేదు అసలు. అక్కడ ఏమన్నాడు?
ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంది. ఈ ఫ్యామిలీలో కొంతమంది ఉన్నారు. ఎంతమంది అనేది మనకు పర్టికులర్గా తెలియదు. సపోజ్ ఇక్కడ ఏదో ఒక ఫ్యామిలీ అలా చేశాను. ఇప్పుడు ఈ ఫ్యామిలీ వాళ్ళ ఏజ్ అన్నిటినీ యాడ్ చేసి మనం మీన్ కనుక్కుంటే 25 years వచ్చింది. ఏది మీన్ అంటే ఎక్స్ బార్. ఓకేనా? నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది అంటే మనకు తెలియదు. ఫ్యామిలీలో నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎంత ఇచ్చారంటే తెలియదు. ఫ్యామిలీ మెంబర్స్ తెలియదు. ఇప్పుడు ఆఫ్టర్ 5 years అన్నాడు. ఆఫ్టర్ 5 years అంటే 5 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఇది 5 సంవత్సరాల క్రితం. ఇది ఇప్పుడు ప్రజెంట్ అంటే 5 years తర్వాత అంటే ఇప్పుడు ప్రజెంట్. 5 సంవత్సరాల క్రితం అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 2021 కదమ్మా. 2021 అంటే 2016లో అన్నట్టు. ఇది 16, 17, 18, 19, 20, 21. 17, 18, 19, 20, 21. 5 years క్రితం. 5 years క్రితం దీని మీను 25 years. ఇప్పుడు ప్రజెంట్ 2021లో ఇదే ఫ్యామిలీ యొక్క యావరేజ్ ఎంత అంటున్నాడు. ఎక్స్ బార్ ఎంత అంటున్నాడు. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఒకసారి ఆన్సర్ని మనం అబ్జర్వ్ చేస్తే, సపోజ్ ఇతనికి ఒక 30 years వేసుకున్నాం. ఫ్యామిలీ మెంబర్స్ని 3 మెంబర్స్ని వేసుకుంటున్నాను నేను. సపోజ్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను నేను. ఇప్పుడు ఇతనికి 30 years అనుకోండి, ఈమెకు 25 years అనుకోండి, ఈ అబ్బాయికి ఒక 10 years అనుకోండి. 5 సంవత్సరాల క్రితం వాళ్ళ వయసు అది. 5 సంవత్సరాల తరువాత అంటే ఇప్పుడు ఇతనికి ఎంత అయింది? 35 years అవుతుంది. 5 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాలు అంటే 30 సంవత్సరాలకి ఇంకొక 5 సంవత్సరాల తర్వాత 30 కదా, రైట్. అప్పుడు ఏమకి ఎంత అయింది? 30 years అవుతుంది. మరి ఏమకు కూడా ఏజ్ పెరిగిద్దిగా 5 years అంటే, రైట్. మరి ఇప్పుడు ఈ అబ్బాయికి ఎంత అయింది? 15 years అవుతుంది. అంటే ఇప్పుడు ఈ అబ్బాయికి కూడా ఏజ్ పెరుగుద్దిగా. అంటే ఇక్కడ 3 మెంబర్స్కి ఏమైంది? ఏజ్ 5 years ఇంక్రీజ్ అవ్వకుంటూ వస్తుంది. అప్పుడు ఈ మూడింటికి మీన్ కూడా 5 years ఇంక్రీజ్ అవుతుంది కదమ్మా. ఫ్యామిలీ మెంబర్స్ పెరగలేదు, ఓన్లీ ఏజ్ ఒక్కడే పెరిగింది. సో ఏజ్ ఒక్కడే పెరిగితే ఎన్ని ఇయర్స్ ఇంక్రీజ్ అవుతుందో అన్ని ఇయర్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఎన్ని ఇయర్స్ డిక్రీజ్ అవుతే మీన్ కూడా అన్ని ఇయర్స్ డిక్రీజ్ అవుతుంది. అర్థమైందా కాన్సెప్ట్ మీకు? సో ఇప్పుడు దీనికి మనం ఫార్ములా వేసుకొని అవన్నీ వేసుకొని ఏం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా చెప్పేయచ్చు అనమాట. అంటే 25 years లాస్ట్ ఇయర్ 5 years ఏగో ఏ మీన్ 25 years అయితే 5 years ఎక్స్ట్రా అయింది కాబట్టి ఇక్కడ మీన్ ఎంత అవుతుంది? 30 years అవుతుంది. 30 years అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనము దీనికి 30 years అని డైరెక్ట్గా చెప్పేయచ్చు. బట్ డైరెక్ట్గా ఇలా ఆన్సర్ రాసేసుకోకూడదు కదా, అందుకని మనము షార్ట్గా ఆన్సర్ చేసేసుకున్నాం. క్లియర్ కదా? ఇప్పుడు 5th క్వశ్చన్కి ఆన్సర్. 5th క్వశ్చన్ ఆన్సర్. When all the observations, first of all write the given data. Given data రాద్దాం. mean age of a family member. A family members is equal to 25 years. ఇక్కడ 5 years ago అని రాయాలి. 5 years ago. Years ago, age of
mean is equal 25x. Prove well. All the observations of the data when all the observations of the data are increased or decreased by a certain number then the mean of observations of the data is increased or decreased. ఏం రాయడం ఇక్కడ ఏమంటున్నారంటే ఎప్పుడైతే అబ్జర్వేషన్స్ ఆఫ్ ది డేటా ఇంక్రీజ్ అయితే సమ్ ఆఫ్ ది డేటా ఇంక్రీజ్ అయితే మీన్ ఆఫ్ ది డేటా కూడా ఇంక్రీజ్ అవుతుంది. అబ్జర్వేషన్స్ యొక్క డేటా డిక్రీజ్ అయితే ఇక్కడ కూడా మీను డేటా డిక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అయితే డిక్రీజ్ అవుతుంది అన్నమాట. సో అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, సిగ్మా ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ సిగ్మా ఎక్స్ఐ బై ఎన్ ఈజ్ ఈక్వల్ టు 25 years అంతేగా. సో ఇప్పుడు ఇక్కడ సమ్ ఆఫ్ ది డేటా సమ్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఎంత వస్తుంది, 25 ప్లస్ ఎన్ వస్తుంది. 25 ప్లస్ ఎన్ అంటే 25 ఇంటూ ఎన్, ఇది ఇటువైపు వస్తుంది కదా, అప్పుడు 25 ఎన్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అది ఆఫ్టర్ 50 present mean x bar is equal to sigma xi by n. Sigma xi అంటే ఎంత, 25 plus 5, 25n plus 5 by 5. ఇక్కడ +5 ఎక్కడి నుంచి వచ్చింది టీచర్ అని అంటే 5 years అయింది కదా, ఆ 5 years అనమాట అక్కడ. సో ఇక్కడ కూడా ఫ్యామిలీ మెంబర్స్ మనకి ఎంత తెలియదు కాబట్టి n. సో n gets cancel. 25 plus 5 30 years. 30 years. So mean x bar is equal to 30 years. ఓకేనా చిల్డ్రన్, క్లియర్ కదా. ఈరోజు నేను 2 ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన 2 ప్రాబ్లమ్స్ నీట్గా క్లియర్గా కనిపించేలాగా నాకు ఒక ఫోటో తీసి వాట్సాప్ చేయండి. కరెక్ట్గా రాసారా లేదనేది నేను చెక్ చేస్తాను. Next class will be tomorrow. Continue. Bye children.